బ్రేకింగ్ న్యూస్ అనంతపురం జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఒకే రోజు 3 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. సవేర హాస్పిటల్ వద్ద రాజహంస విల్లాస్లోని రియల్ ఎస్టేట్ వ్యాపారి శివారెడ్డి ఇంట్లో కోట్ల విలువైన బంగారు నగలను ఎత్తుకెళ్లారు. 3,50,00,000 విలువ చేసే ఆభరణాలు, 20 లక్షల నగదు చోరీకి గురైంది. కుమార్తె వివాహం కోసం దాచి ఉంచిన సొమ్మును దొంగలు అపహరించారు. మరో ప్రభుత్వ ఉన్నతాధికారి మిస్టర్ చాయ్ నిర్వాహకుడి ఇంట్లోనూ దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని చోరీ చేశారు. బాగా దగ్గరి వ్యక్తులే ఈ చోరీలో ఇన్వాల్వ్ అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సార్ ఈరోజు ఉదయం మేము ఇంట్లో లేని సమయంలో దొంగలు పడ్డారు. దొంగలు పడి మా ఇంట్లో మా పాపది ఫిబ్రవరి 6, 7 పెళ్ళి ఉంది. ఇప్పుడు ఫిబ్రవరి మాసంలో, అందుకోసము పెళ్లికి సరిపడావి మా బంధువులవి అందరివి కొన్నవి పాతవి ఆర్నమెంట్స్ అన్నీ ఇంట్లోనే పెట్టినాము. ఇంట్లో పెట్టి మేము పెళ్లి పిల్లడానికి ఊరెళ్ళాము. మేము లేని సమయంలో వాకిన్లన్నీ కొట్టేసి దొంగతనం చేశాం. క్యాష్ 20 లక్షలు క్యాష్ ఉండింది. గోల్డ్ వర్త్ ఆఫ్ 3.5 crores గోల్డ్, డైమండ్ ఆర్నమెంట్స్ అన్ని తీసుకెళ్ళాం. సేమ్ మా విల్లాస్లోనే అవతల పక్క ఒక 2 ఇళ్ళు రాబరీ జరిగి వాళ్ళు దీన్ని చూసిన వెంటనే మా వాచ్మెన్ భార్య, మేము ఊళ్ళో లేని సంగతి వాళ్ళకి తెలుసు. వాళ్ళు దాని విషయం తెలిసి సార్ వాళ్ళ ఇంట్లో ఏమైనా చూసొద్దామని చెప్పి వచ్చి చూడడం జరిగింది. చూసి డోర్ ఓపెన్ ఉండేది చూసి మా ఎదురింటి వాళ్ళకి చెప్పి మాకు ఫోన్ చేయడం జరిగింది. ఇది సార్ జరిగిన తర్వాత ముస్లిం వాళ్ళు వచ్చి వాళ్ళు అన్ని ఫింగర్ ప్రింట్స్ అన్ని తీసుకొని. ఇదే విషయానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, అనంతపురం జిల్లాలో ఒకే రోజు 3 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు దొంగలు. అయితే సీసీటీవీ ఫుటేజ్లో పోలీసులు ఇంతవరకు ఏం అబ్జర్వ్ చేశారు? అలాగే ఎవరు ఇళ్లలో లేని టైంలోనే దొంగతనాలు జరిగాయా? అనంతపురం జిల్లాలో భారీ దొంగతనం రేపని చెప్పొచ్చు. ముఖ్యంగా సవేర హాస్పిటల్ లైన్ లోని ఒక రాజహంస విల్లాస్ లో ఈ భారీ దొంగతనం చోటు చేసుకుంది. అత్యంత హై ప్రొఫైల్ విల్లాస్ అనంతపురంలోని. అలాంటి దాని చాటుతో భారీ దొంగతనం 3.5 కిలోల బంగారు, 20 లక్షల నగదు కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. ఇవన్నీ సీసీ కెమెరా రికార్డులు స్పష్టంగా రికార్డ్ అయి ఉన్నాయి. వాటి నుంచి కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే వ్యాపారి కూడా దొంగలు ఎత్తుకెళ్ళడం, వ్యాపారితో పాటు మరో వ్యక్తి ఎవరైతే ఈ ఉన్నతాధికారులు మరో వ్యక్తి ఉంటుంది మిస్టర్ చాయ్ నిర్వాహకుడి ఇంట్లో కూడా దొంగతనం చేస్తుంది. ఇవన్నీ కూడా పక్క ప్లాన్ ప్రకారము ఎవరు ఇంట్లో లేని సమయంలో, అంటే ఎంత కూడా ఎవరు తెలిసిన వ్యక్తులు సహాయం అందించి ఉంటారని కూడా పోలీసులు భావిస్తున్నారు. అదిగా దీనిపైన పోలీసులు కూడా దర్యాప్తు చేస్తూ పనిలో పడ్డారు. థ్యాంక్ యూ యోగానంద్. అనంతపురం జిల్లాలో ఒకే రోజు 3 ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇల్లు, అలాగే మరో ప్రభుత్వ ఉన్నతాధికారి మిస్టర్ చాయ్ నిర్వాహకుడి ఇంట్లోనూ దొంగతనం జరిగాయి. సీసీటీవీ ఫుటేజీని పోలీసులు అబ్జర్వ్ చేశారు. ఈ విషయానికి సంబంధించి ఇంకా దర్యాప్తు చేస్తున్నారు.